జయ గురుదత్త శ్రీ గురుదత్త శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనలయే సరస్వతీ నమోస్తుతే. దత్తార్పణమస్తు. మారుతి అనుగ్రహం ప్రారంభ 31/5/2025. ఈరోజు 31వ తారీఖు, ఈ నెల చివరి రోజు, పంచమి తిథి, శనివారం, పుష్యమి నక్షత్రం. ఈ రోజున దీపారాధన. శని నక్షత్రం శనివారం రావటం విశేషం. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. కాలయోగము అన్నది కలుగుతుంది. అధైతం విష్ణవే చరన్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి. ఈ మంత్రము కొన్ని వేల సార్లు జపిస్తే కాలయోగం కలుగుతుంది. అటువంటిది ఈరోజు జ్యేష్ఠమాసంలో పుష్యమి నక్షత్రం శనివారం వచ్చిన రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా కాలయోగం కలుగుతుంది. అది నేను ప్రతిరోజు చెప్పే రహస్యాలు ఇలా ముడిపడి ఉంటాయి చూడండి. సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదింపజేసేవి. తప్పకుండా ఈరోజు నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపాన్ని వెలిగించుకోండి. సూర్యాస్తమయంలోపు దీపం వెలిగిస్తేనే ఫలితం ఎప్పుడైనా. ఇక అదృష్టమైశ్వర్యం. ఈరోజు తలస్నానాన్ని చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాన్ని చేయాలి. అది కూడా షాంపూ కానీ కుంకుడుగాయ రసం కానీ ఏదైనా సరే నూనె రాసుకొని తలస్నానం చేసినప్పుడే ఆ ఫలితం వస్తుంది. నూనె రాసుకొని తలస్నానం చేయండి. అందరికీ ధనయోగం కలగాలంటే శని పీడ పోవాలి. మాడుకి నూనె రాసుకొని తలస్నానం చేస్తే శని పీడ అంతా పోతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. లక్ష్మీ యోగాన్ని పొందుతారు. స్నానం చేసిన వారు కూడా మళ్ళీ చేయండి. నూనె రాసుకొని తలస్నానం చేయండి. షాంపూ ఏదో కుంకుడు రసం ఏదో పెట్టుకొని తలస్నానాన్ని ఆచరించండి. ఇక మహామంత్రం, కార్యసిద్ధి మంత్రం. ఓం గం లక్ష్మీం శరణం. ఓం గం లక్ష్మీం శరణం. ఓం గం లక్ష్మీం శరణం. ఈ మంత్రం ఎలా పలకాలి ఒకసారి నేను ఉపదేశం చేస్తాను. ఓం గం అని పెదవులు ముయ్యాలి. గం లక్ష్మీం, అక్కడ అంటే గుడి దీర్ఘాన్ని బాగా పలకాలి. లక్ష్మీం శరణం సాగదీసి పలకాలి. ఈ మంత్రాన్ని చేయడము హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక అద్భుతమైన ప్రక్రియ. 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. విశేష ధనయోగాన్ని పొందుతారు. ముఖ్యంగా అప్పులున్న వాళ్ళు ఈ మంత్రం చదువుకోండి. అప్పులు పోవడానికి, అప్పులు తీరడానికి మార్గం కనపడుతుంది. లేదా కనీసం డబ్బిచ్చిన వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది. తప్పకుండా మీరు దీని ఫలితాన్ని చూస్తారు. 108 సార్లు ఈరోజు ఈ మంత్ర జపం చేయాలి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా,
కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే, మీకు మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.